కాల్షియం ఎంతో రిచ్గా ఉన్న మేక కాళ్ళ పులుసు చూద్దాం. దీనికి చింతపండు గుప్పెడంత వేడి నీళ్ళలో నానబెట్టుకోండి. మేక కాళ్ళు ఉప్పు పసుపు వేసి 2 సార్లు క్లీన్ చేసుకోండి. ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి అందులో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర వేసి ఫ్రై చేసుకోండి. ఇది బాగా ఫ్రై అయ్యాక క్లీన్ చేసుకున్న కాళ్ళు కూడా వేసేయండి. కాళ్ళు కూడా వేగిన తర్వాత ఇందులో మసాలాలు వేద్దాం. అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, జీలకర్ర పొడి, పసుపు, కారం వేసి మసాలాలన్నీ ముక్కలకు అంటుకునేట్టుగా ఇలాగా అన్నిటికీ అంటుకునేట్టుగా కలుపుకోండి. ఇప్పుడు నానబెట్టుకున్న చింతపండు ఇందులో వేసేయండి. చింతపండు వేసిన తర్వాత మరిగాక ఇది మూత పెట్టుకొని ఒక 6 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచండి. అంతే, పులుసు రెడీ అయిపోయింది. దీనికి కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకొని హాయిగా రైస్తో తినొచ్చు. థ్యాంక్స్.